దోశ బ్యాటర్ ఎట్లా తయారు చేసుకోవాలో చూపెడతాను. మెజర్మెంట్స్ తో సహా చెప్పమని ఎవరో ఒక అమ్మాయి కామెంట్ చేసింది. కేజీ రేషన్ బియ్యం వేసుకుంటాం. 350 గ్రాము ఉద్దిపప్పు, 60 గ్రాము కందిపప్పు, 60 గ్రామ్ శనగపప్పు, 250 గ్రామ్ అంతా అటుకులు, ఇన్ని మెంతాలు, 200 గ్రాము సబ్బియ్యం వేసేస్తా ఉంటాను. మనం రుబ్బేటప్పుడు 4 అవర్స్ నానిన తర్వాత ఇంత రైస్ వేసుకొని మిక్సీ అయితే మిక్సీ వేసుకోండి. ఎక్కువ ఉంది కాబట్టి నేను మిక్సీకి వేయను, గ్రైండర్కి వేసుకొస్తాను. నిన్న బియ్యం నానపెట్టింది కదా, ఆ నానపెట్టిన బియ్యము గ్రైండర్కి వేసుకొచ్చేస్తుంది. నేను కొంటాను. ఇప్పుడు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటాను. పిండికి సరిపడేంత ఉప్పు వేసుకున్నాను. ఇంత చక్కెర వేసుకుంటాము. కొద్దిగా వాటర్ వేసుకుంటాము. ఆయిల్ కొద్దిగా వేసేసుకుంటాము. ఇప్పుడు మూత పెట్టుకుంటాం. వేడి వేడి దోశ రెడీ అయింది.